ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల రాజకీయ చరిత్రలోనే పేరు మోసిన అందరికీ సుపరిచితుడు పెద్ద ఆయన మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యి కూడా అనంతపురం పార్లమెంటుకు ఎంతో మందికి సుపరిచితుడు జేసీ దివాకర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నేడు అనంతపురం నగరంలోని వృద్ధాశ్రమంలో తెలుగుదేశం పార్టీ పెద్దలు మరి అందరి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు జేసీ దివాకర్ రెడ్డి గారు అనంతపురం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మన అనంతనగరం కాకుండా పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే పాతూరులో నడుముక క్లీనింగ్, అదేవిధంగా రామ్నగర్ సంబంధించి బ్రిడ్జి, ఫ్లైఓవరు ఇలా అలాంటి అనేకమంది అభివృద్ధి కార్యక్రమాలు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు జరగడం జరిగింది. మరి అలాంటి వ్యక్తికి భగవంతుని ఆరోగ్యాలతో ఆశీర్వదించాలని, ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించాలని మరి ఈరోజు మీ తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు 30 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి ఎంపీగా కానీ 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు రాయల మురళి గారు, లచ్చి గారు, మణికంఠ బాబు గారు, విశ్వప్రకాష్ గారు, చక్కా నాగేంద్ర గారు, జయరాం నాయక్ గారు వీరి ఆధ్వర్యంలో జేసీ దివాకర్ రెడ్డి గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషదగ్గ విషయం. ఆయనకు దేవుడు ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ సహకరించి దేవుడు ఆయన్ని చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాము. జై తెలుగుదేశం. అనంతపురం నగరంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈ రాష్ట్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే డైనమిక్ లీడర్, రాజకీయ రంగంలో ఓటమెరగని నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి గారు తాడిపత్రిలో 6 సార్లు ఎమ్మెల్యేగా, అనంతపురం ఒక పార్లమెంటు ఒక్కసారి ఎన్నికై చరిత్ర సృష్టించిన వ్యక్తి జేసీ నాగిరెడ్డి గారి కుమారుడు, స్వాతంత్ర సమరయోధుడు. వాళ్ళ ఫాదర్ జిల్లా పరిషత్ చైర్మన్గా, అదేవిధంగా అనేకమైన సేవా కార్యక్రమాల్లో ముందుండి ఈ రాష్ట్రంలో నాకు తెలిసి 70 సంవత్సరాల నుండి కూడా రాజకీయంలో ఏదో ఒక పదవిలో కంటిన్యూగా మున్సిపల్ చైర్మన్గా అయితేనేమి, ఎమ్మెల్యేగా అయితేనేమి, ఎంపీగా అయితేనేమి, మంత్రిగా అయితేనేమి 70 సంవత్సరాలుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాజకీయంలో ఉన్న కుటుంబం ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే జేసీ కుటుంబం అని చెప్పేసి సభాముఖంగా మేము తెలియజేస్తున్నా. ఎందుకంటే జేసీ నాగిరెడ్డి గారు స్వాతంత్ర సమరయోధుడు, మరి జెడ్పీ చైర్మన్గా పనిచేశారు. మరి తన కుమారుడు 40 సంవత్సరాలుగా ఏకతాటిగా ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతలు, మరి డైనమిక్ లీడర్గా పేరు పొందినటువంటి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఓటమెరగని నాయకుడు దివాకర్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన జన్మదినం సందర్భంగా అట్టాసంగా ఈరోజు అనంతపురం నగరంలో వృద్ధ ఆశ్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శ్రేణులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన జన్మదినం ఘనంగా జరుపుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో మేమందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకు కనపడే విధంగా అనంతపురం నగరంలో ఫ్లైఓవర్ అయితేనేమి, అదేవిధంగా అనంతపురంలో రోడ్లు అయితేనేమి, కెనాల్ మరమ్మతులు అయితేనేమి, కెనాల్ వర్కులు అయితేనేమి ఎన్నో పనులు గుర్తుండేలా చేసినటువంటి దివాకర్ రెడ్డి గారు ఆరోగ్యంగా బాగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరియు తన కుమారుడు కూడా రాజకీయంలో బాగా ఎదగాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు కూడా మేమంతా కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు చాలా సంతోషం. పెద్ద ఆయన రాజకీయ జీవితంలో ఉన్నన్నాళ్ళు కూడా ఓటమెరగని నాయకుడు. ఆయన స్వచ్ఛందంగా ఆయన పదవి విరమణ చేసిన తర్వాత తన కుమారుల కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు రాబో ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు స్థానంలో జేసీ పవన్ రెడ్డి గారికి టికెట్ రావాలి, ఆయన పార్లమెంటుగా ఎన్నిక కావాలి, ఆయన సేవలు తండ్రి అడుగుజాడల్లో రావాలని చెప్పేసి మేము భగవంతుని కోరుతున్నాం.